నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ నగర్లోని వర్షంలోనే మంత్రి నారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తయ్యాయన్నారు. ఒక్కొక్కటిగా అన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ. 68 లక్షల కుటుంబాల్లో ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటల నుంచే పేదలు, నిరుపేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ వస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను, శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాము. ప్రతి నెల 1వ తేదీ 11వ డివిజన్లో 932 మందికి 40,77,500 ఇస్తున్నారు. ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి ఇచ్చారు సార్. వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు 3,000, 4,000 చేస్తానన్నారు, మాట కట్టుబడి ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000, బెడ్ మీద సపోర్ట్ ఉండేవాళ్ళకి 15,000. ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది.